తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో నిలుస్తోంది. హిందువులంతా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ మీడియా, సోషల్ మీడియా, ఆఖరికి జాతీయ మీడియా కూడా లడ్డు వ్యవహారంపైనే ఫోకస్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యవహారంపై విచారణకు సిట్ను నియమించింది. దానిపై సుప్రీంకోర్టులో సైతం పిటిషన్లు దాఖలవుతున్నాయి. అంత హడావుడి జరుగుతున్న పవన్ కళ్యాణ్ దానిపై స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణమైన ఇస్తానంటున్న పవన్ దైవభక్తి హాట్ టాపిక్ గా మారింది. పరమ పవిత్రమైన తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వ్యవహారం హిందువులందరి మనోభావాలను దెబ్బతీసింది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెప్తున్న ఆ వ్యవహారం అందరినీ అవక్కయ్యేలా చేసింది. లడ్డూను తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడటంతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో కేవలం హిందువులతో పాటు అన్ని మతాల వారు తప్పుపడుతున్నారు. ఏ మత విశ్వాసాన్ని ఇంత దారుణంగా దెబ్బతీయకూడదని మండిపడుతున్నారు. జాతీయ మీడియా కూడా లడ్డు వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. లడ్డూతో పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాల చిట్టాను బయటకు తీస్తోంది. స్వామివారి లడ్డూని అపవిత్రం చేసిన పాపం జగన్ రాజకీయ భవిష్యత్తునే ప్రమాదపు టంచున పడేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత జరిగిన వైసీపీ నాయకులు దాన్ని రాజకీయం చేయాలని చూస్తుండటం విమర్శల పాలవుతోంది. లడ్డూ వివాదంపై జగన్ మీడియా ముందుకొచ్చి రాజకీయ విమర్శలు గుప్పించారు. ఆయన కల్తీ జరగలేదని స్పష్టం చేయకుండా చంద్రబాబుపై ఆరోపణలకే ప్రాధాన్యత ఇవ్వటంతో కల్తీ వ్యవహారం నిజమే అని జనం నమ్మే పరిస్థితి తలెత్తింది. నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలకు హిందూ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదని, అలాంటి వారిని చైర్మన్లుగా నియమించడం వల్లే కల్తీ వ్యవహారం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం విషయంలో తీవ్రంగా స్పందించిన ఆయన నిజాలు నిగ్గు తేల్చడానికి సిట్ విచారణకు ఆదేశించారు. ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి మనోవేదన చెందిన ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ప్రసాదానికి జరిగిన అపచారానికి పరిహారంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్న ఆయన 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందువు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే. కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సంవత్సరాలుగా. వైసీపీ మీద పోరాటాలు చేస్తారు. రోడ్లు బాగలేదంటే మాట్లాడాం, రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం, గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడాం. కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్గున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు
ఆ దీక్ష మీద కూడా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. తప్పు చేసిన వారే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని చిత్రమైన లాజిక్లు వినిపిస్తున్నారు. ఓటమి తరువాత తన సొంత నియోజకవర్గం నగరిలో అడుగుపెట్టని మాజీ మంత్రి రోజా అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తూ సీఎం, డిప్యూటీ సీఎంలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు? టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈఓ గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది, మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసిడెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈరోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరేమనుకున్నా ఈ టోటల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది. ప్రజా సమస్యలపై పోరాడినప్పుడు ఆయనలో కనిపించిన ఆవేశాన్ని మించిన ఫైర్ ఇప్పుడు కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ పవర్ స్టార్లు హిందూ సనాతన ధర్మం పట్ల అంత నిబద్ధత ఉందా అన్న చర్చ జరుగుతోంది. నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థాస్ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలనే వ్యక్తులం తప్ప విడగొట్టాలనే వ్యక్తులం కాదు మేము. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ పూమన కరుణాకర్ రెడ్డి కొండెక్కి హైడ్రామా నడిపించారు. తామే పాపం చేయలేదని, చేసుంటే దేవుడే శిక్షిస్తాడని హడావిడి చేశారు. ఇక వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిసి మాట్లాడారు. మరేంటో గాని ప్రసాదాన్ని రాగి చెంబుతో పోల్చి, జంతువుల కొవ్వు, చేపల నూనెలను బంగారంతో పోల్చి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. It is nonsensical. It is nonsensical. The price of the pig oil is about 1400 rupees a kilo. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివుండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి? రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై ప్రతి హిందువు స్పందించాలంటున్న పవన్ కళ్యాణ్ లడ్డూ వ్యవహారంలో ఎవరిని వదిలిపెట్టమంటున్నారు. తిరుమల లడ్డూ విషయంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు. హైందవ సంప్రదాయంపై మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. మాజీ చైర్మన్ పూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి మీద కూడా పవన్ ఫైర్ అయ్యారు. సున్నిత అంశాలపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదం ఎక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను శుభ్రం చేసి భక్తి చాటుకున్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంతో పవన్ కళ్యాణ్లోని హిందుత్వ కోణం ఆవిష్కృతమవుతూ ఆయన ఫ్యాన్స్ సహా అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.